వెల్కమ్ టు క్షణం టీవీ. God, Rashtriya Salute, Salaam Chess. चल जल तरंगा तव शुभ नामे जाहे तव शुभाशु जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అంటే మనకి ఏదో ఒక రిలీజన్ ఒక తెగ మాత్రమే ఉండదు, ఇందులో చాలా రిలీజియన్స్ ఉంటాయి. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీతో ఉండాలి అంటారు. ఇన్ని రిలీజియన్స్ ఉన్నా, ఇన్ని క్యాస్ట్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా వీ హ్యావ్ టు బీ వన్. మన ఇండియన్గానే ఉండాలి. మనం పని చేసేటప్పుడు కూడా అంటే ఒక ఇండియన్గానే పని చేయాలి తప్ప మన ఈ రిలీజియన్, ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళమనే డిస్క్రిమినేషన్తో ఎట్టి పరిస్థితుల్లో పని చేయకూడదు. అదే మీకు నేను ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ ఎటువంటి పరిస్థితిలోనూ ఏ పార్షియాలిటీ చూపించవద్దు. మనకందరూ సమానమే. ఆ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మనం మొగ్గు చూపాలి. జై హింద్. God, Gandhi Chess. श्रीमान गॉड निरीक्षण के लिए निष्कर्म के लिए आज्ञा प्रदान करो. God, विसर्जन. God, Bajo Chess. God, wisdom. అందరికీ రిపబ్లిక్ స్టార్ట్ అయ్యాము. ఇవాళ మనం 76th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. 1950 January 26th ఈరోజు వీ హ్యావ్ అడాప్టెడ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది 1949 November 26th మనకి రాజ్యాంగం రాయడం అన్నీ కంప్లీట్ అయిపోయినా కూడా ఆర్ డ్రాఫ్టింగ్ కమిటీ టుక్ సమ్ డేస్. అంటే దాన్ని అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి, ఇంకా ఏదైనా చేంజెస్ ఏదైనా చేయడానికి టైం తీసుకున్నారు. మనకు August 15th 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ఈరోజు November 26th కంప్లీట్ ఇండిపెండెన్స్ అనుకోవాలి. ఎందుకంటే మన దేశాన్ని ఎలా పాలించాలి అనేదే మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ రోజు నుండే మన ఇండియా రిపబ్లిక్గా ఎన్నుకోబడింది. అంటే అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో ఉంది కాబట్టి, అంటే రాణి పరిపాలన, ఇంగ్లాండ్ రాణి పరిపాలనలో ఉంది. బట్ November 26, 1950 నుంచి ఇండియా బికేమ్ అ రిపబ్లిక్. అంటే దే విల్ నాట్ బీ అ హెరిడిటీ పాలన రాణి పాలన ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే దేశాన్ని పాలించాలి అని మనకు రాసుకున్న రాజ్యాంగం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చెప్పిన ప్రిన్సిపల్స్ని, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని, ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడైతే మనం ఫండమెంటల్ రైట్స్, మాకు ఈ రైట్ ఉంది, మాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉంది, లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేటప్పుడు గవర్నమెంట్ డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం మీరు ఈ పని చేయాలి అని గవర్నమెంట్ని ఎలా క్వశ్చన్ చేస్తామో, మాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉందని కోర్టులో ఎలా పిటిషన్ వేస్తామో, అట్ ద సేమ్ టైం
మన దేశానికి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. అంటే మన దేశం పట్ల ఒక పౌరుడిగా మనం ఎలా ఉండాలి, దేశానికి ఎటువంటి సేవ చేయాలి, ఒక సాటి పౌరుడితో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నేర్పిస్తాయి. మన ఫండమెంటల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, అట్ ద సేమ్ టైం మన సైడ్ నుండి వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్. లైక్ ఫండమెంటల్ డ్యూటీస్, మన దేశానికి ఏదో ఒకటి, మనం ఇక్కడ పుట్టినందుకు మన దేశానికి ఏదో ఒకటి చేయాలి, మన దేశానికి గర్వకారణమైన పనే చేయాలి. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం, వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్. దానికి మించి అది అతిక్రమించి ఎటువంటి పనులు చేయడానికి మనకి రూల్స్ ఒప్పుకోవు. సో కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్, ద ప్రిన్సిపల్స్ లేడ్ బై అవర్ గ్రేట్ లీడర్స్ లైక్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు. డిఆర్ అంబేద్కర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ కాన్స్టిట్యూషన్, అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎన్నో దేశాల కాన్స్టిట్యూషన్స్ని చదివి వాటిలో ఉన్న మంచి ప్రిన్సిపల్స్ అన్నిటినీ తీసి మన రాజ్యాంగంలో పెట్టారు. ఎందుకంటే అక్కడ కనిపించట్లేదు. बैक साइड नो ऐसा आप लोग కొంచెం వెనుక. Order! Salute! Order! పరేడ్ జరుగుతుంది, మీరు సైలెంట్ కూర్చోవాలా, అమ్మాయిలు అబ్బాయిలు. सावधान। जय श्रीमान, लाठी नंबर 2, 30 मेंबर्स मार्च पास्ट के लिए हाजिर है। जय श्रीमान, श्रीमान मार्च पास्ट शुरू करने के लिए आप गेट में जाता हूँ। जय श्रीमान। Karjan! Tiradan Tendulkar, तैयार! Karjan! आगे बढ़ो, बैठ! Karjan! पीछे लटको, पीछे! Karjan! पीछे लटको, पीछे! Karjan! Krilanjal! Karjan! Krilanjal! अतुपर भारत माता की जय जय जय। हाथ नीचे। गर्जन सीनियर्स बस्ता ले
सैल्यूट करना, सब सैल्यूट, सैल्यूट, सैल्यूट। जय श्रीमान, श्रीमान 5 बात के लिए विसर्जन ना हूँ। जय श्रीमान। ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కరూ డిసిప్లైన్డ్గా వారు ఏం పని చేస్తున్నారో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాలి. స్కూల్లో కానివ్వండి, బయట కానివ్వండి, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. గురువుల పట్ల మీకు గౌరవ భావాలు, మీ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనకి మంచి విద్య, మంచి భవిష్యత్తు తోడ్పడుతుంది. దయచేసి అందరూ ఒకరి మీద ఒకరు గౌరవంతో వారి బాధ్యతల పట్ల వారి బాధ్యతగా ఉండాలని, బాధ్యతల పట్ల ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్నాను. దేశం పట్ల మీకున్న గౌరవాన్ని ఎలా చాటుకోవాలంటే, ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, మీ వంతు సహకారం చేయాలి. అది ఒక బిజినెస్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏది చేసినా లాఫుల్గా చేస్తే అది మీరు దేశానికి తోడ్పడినట్టే. ఇంకొక విషయం, ఎన్సీసీ పీరియడ్ చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఇలానే ఎంతో డిసిప్లైన్డ్గా ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టండి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడద్దు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ టీచర్స్ ఇక్కడ మీకు తోడుకుంటారు. వాళ్ళకి ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇంకెవరైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ టీచర్స్కి చెప్పండి. వారి ద్వారా మాకు ఆ సమాచారం చేరవేరుస్తారు. ఏ ఇబ్బంది వచ్చినా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి భయాందోళనలు పడద్దు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. చదువుతో పాటు ఆటలు ఇవన్నీ కూడా ఉండాలి. యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చేయిస్తున్నారని ఆశిస్తున్నాను మీ స్కూల్లో. సో ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. చదువు మీద చాలా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. 2 years 8th 9th ద్వారా 2 years ఎన్సీసీ అక్క వాందే దుబ్బంది
చిరంజీవి షేక్ మహమ్మద్ జునీద్, సార్ వస్తున్నారు. చిరంజీవి ఉదిత్య ఉదయ్ చరణ్,